నాకు రెండవ మారు ఎమ్మెల్సీ అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబు, మా అధ్యక్షురాలు పురంధరేశ్వరి, బీజేపీ నాయకత్వానికి కృతజ్ఞతలు. ఏపీ ముఖ చిత్రాన్ని అభివృద్ధి రూపంలో మార్చాలని సీఎం చంద్రబాబు అన్నారు. అమరావతిలో రాజధాని అభివృద్ధి చేస్తున్నారు. కేంద్ర సహకారం కూడా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ లాంటి నగరం నిర్మాణం జరుగుతోంది. ప్రధాని మోడీ అన్ని రకాలుగా సహకరిస్తున్నారు. అన్ని అంశాల్లో ఏపీకి సహాయం అందుతోంది. స్వర్ణాంధ్ర ఏర్పాటు లక్ష్యంగా కూటమి ముందుకు వెళ్తోంది. టీడీపీ, జనసేన, బీజేపీ ఒకే ఆలోచనతో ఉన్నాయని సోము వీర్రాజు అన్నారు. ఆంధ్రప్రదేశ్ యొక్క ముఖ చిత్రాన్ని అభివృద్ధి రూపంలో మార్చాలనేటువంటి కృత నిశ్చయంతో మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ క్యాపిటల్ ఏదైతే అమరావతిలో సుమారు 40,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయాలని, దానికి పూర్తిగా కేంద్రం అన్ని విధాలుగా సహకరిస్తూ నిన్ననే ఈ 6 రోడ్లు 6 వేస్ ఏదైతే ఉందో దాన్ని మొన్నటి వరకు 70 మీటర్లు అనుకున్న దాన్ని 140 మీటర్లు కూడా చేయడానికి, భూమిని కొనుగోలు చేయడానికి నేషనల్ హైవే మినిస్ట్రీ ఆమోదం తెలియజేయడం. 14 తర్వాత ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ లాంటి రాజధానిని, అలాంటి నగరాన్ని నిర్మాణం చేయాలనేటువంటి ఒక సహకారాన్ని, కోరికని, ఆలోచనని ముందుకు నడిపిస్తున్నటువంటి తీరుని కేంద్ర ప్రభుత్వం మోడీ గారు అన్ని విధాలుగా సహకరిస్తున్నారు. అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలను ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వం కోరిన వెంటనే ఉప ముఖ్యమంత్రి గారు గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖలో కానీ, టూరిజం విషయంలో కానీ, ఎడ్యుకేషన్ విషయంలో కానీ, హెల్త్ విషయంలో కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కానీ అన్ని అంశాల్లో కూడా ఈ రాష్ట్రాన్ని వికసిత్ భారత్ సంకల్పంతో స్వర్ణాంధ్రగా మార్చాలి. ముఖ్యమంత్రి గారు ఏదైతే కోరిక ఉందో స్వర్ణాంధ్ర అనే దాన్ని మనం ఏర్పాటు చేయాలనేటువంటి లక్ష్యంతో కూటమి ముందుకు వెడుతుంది. కూటమి ఏదైతే ముందుకు వెడుతుందో దాంట్లో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ఒకే ఆలోచనతో, ఒకే గొంతుకుతో ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజలు, ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు, పట్టణాల్లో ఉన్నటువంటి ప్రజలు వారికి కావలసినటువంటి అన్ని సౌకర్యాలని వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా, అలానే అభివృద్ధి ద్వారా ముందుకు వెళ్ళాలనేటువంటి లక్ష్యంతో మేము ముందుకు వెడుతున్నాం. అదేవిధంగా ఈ P4 కాన్సెప్ట్ని ముఖ్యమంత్రి గారు ఒక కళని, అది కళ కాదు, దాన్ని ప్రాక్టికల్గా ఇంకా కూడా అటు కుటుంబాలకి, అటు ఇండస్ట్రియలిస్టులు కలిపి ప్రభుత్వం ప్రమేయంతో, ప్రభుత్వం దీంట్లో సహకారం లేకపోయినప్పటికీ ప్రభుత్వం ఆలోచనని ముందుకు తీసుకువెడుతూ వ్యక్తుల్ని సమాజంలో సమానంగా వాళ్ళని కూడా ఆర్థికంగా పరిపూర్ణం చేసేటువంటి వారి ఆలోచన ఏదైతే ఉందో దీన్ని భారతీయ జనతా పార్టీ పూర్తిగా స్వాగతిస్తుంది. దానికి మద్దతు తెలియజేస్తున్నాం. ఈ విధంగా స్వర్ణ భారత్, వికసిత్ భారత్ లక్ష్యాలతో భారతీయ జనతా పార్టీ ముందుకు వెడుతుందని మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. రెండోసారి నన్ను ఎమ్మెల్సీగా బీజేపీ కేంద్ర నాయకత్వం, అలానే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలానే మా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు పూర్తి మద్దతు తెలిపినందుకు మీ ద్వారా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆయన ఎప్పుడు నేను అమలు చేయలేదని ఎప్పుడూ చెప్పలేదు. వారు గతంలో దానికంటే 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చారు. అలానే రైతులకు త్వరలో ఇవ్వవలసిన దాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. 3
గ్యాస్ సిలిండర్లు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఆల్రెడీ శాంక్షన్ చేశారు. అలానే మహిళలకి బస్ సౌకర్యాన్ని కూడా ప్రాసెస్ చేస్తున్నారు. ఇవన్నీ 4 అయిపోయినాయి. ఇంకా సూపర్ 6 నేను అమలు చేయలేదనేది ఏముంది, ఇంకా 2 ఉన్నాయి. ఆ రెండు కూడా ఏదైతే అమ్మఒడి దాన్ని కూడా ప్రాసెస్ చేస్తున్నారు. సూపర్ 6 అనేది ఇంకా డైల్యూట్ అయిపోయింది, అన్నీ ఇంప్లిమెంట్ అయిపోతున్నాయి. ఇవన్నీ నేను అమలు చేశారని చెప్తుంటే పెన్షన్లు 4,000 రూపాయలు ఆయన కూడా స్వయంగా పనిచేస్తుంటే రైతులకి డబ్బులు రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉంటే, అలానే అమ్మఒడి ఇవ్వడానికి సిద్ధంగా ఉంటే భయవేయడం ఏంటి? చేస్తున్నందుకు అవతల వాళ్ళు భయపడుతున్నారు. ఏంటి ఇవన్నీ చేసేస్తున్నారని భయపడుతూ మిమ్మల్ని భయపెడుతూ మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు అంతే, అంతకంటే ఏమీ లేదు. ఏమండి ఇంకా ఏమన్నా ఉందా సార్? ఆయుష్ సిస్టమ్ కూడా ఈ ద్వారా ఏదైనా డెవలప్మెంట్కి ఏం సిస్టమ్? ఆయుష్కి ఆయుష్ అనేది ఆయుష్మాన్ భారత్ అనేది ఆల్రెడీ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తుంది. దానిలో ఇంకా ప్రభుత్వం ఆర్థికంగా మెరుగుపరిచి ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీని కూడా పకడ్బందీగా ముందుకు తీసుకువెడతాం. థ్యాంక్ యూ. రానే ఉన్నాయి.